హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. దేవుడి గత 2 వారాల క్రితము నేను ఒక వాక్యమును ప్రిపేర్ అయ్యి అది చెప్దాం అని సిద్ధపడుతుండగా ప్రభు నేను నిలబడినప్పుడు ఆ వాక్యాన్ని మార్చేస్తాను. నేను ఆ వాక్యాన్ని ప్రభు మరి ఈ దినమున ఈ యొక్క వాక్యాన్ని నేను సిద్ధపడ్డాను, మీ ఆలోచన తీసుకొని సిద్ధపడ్డాను. మరి ఈ వాక్యాన్ని మరి ప్రజలకు చెప్పాలి కదా అని అనుకుంటే అంతకుముందు ఆదివారం 15వ తారీఖు ఒక ఆదివారం ప్రిపేర్ అయితే ఇక్కడ నిలబడ్డగా బలిపీఠం మీద నిలబడ్డగా ఆ యొక్క వాక్యాన్ని మార్చేశాడు. నేను ప్రిపేర్ చెప్పాలన్న వాక్యాన్ని ప్రభు ఈ వాక్యం వద్దు అని చెప్పి వెంటనే ఆ వాక్యాన్ని మార్చాడు. అయితే లాస్ట్ టైం కూడా ఇంకో వాక్యం నన్ను తాగుతూ ఉంది. 16వ తారీఖు నుంచి ఈ యొక్క వాక్యం నన్ను వెంటాడుతూ ఉంది. ఎన్ని రోజుల నుంచి అంటే ఈ వాక్యాన్ని చెప్పాలని వెంటబడుతుంది. అయితే చెప్పాలని నాకు ఆశగానే ఉంది. బయలుపరచాలి, సువార్తను బయటికి తీసుకెళ్ళాలి. బలమైన మాటలు ఇవి, పాపంలో పడిపోతున్నారు కనుక ఈ యొక్క మాటలు మనం తీసుకెళ్ళాలని అనుకుంటుంటే ప్రభువా ఇవి చెప్పడానికి నాకేం ఇబ్బంది లేదు, చెప్పమన్న బైబిల్లో ఉన్న మాటలు నేను చెప్పేది నా సొంత కొట్టువేమి సొంత కాపీ కొట్టువేం కాదు కాబట్టి నేను చెప్పడానికి సిద్ధమేనయ్యా అంటే ప్రభు గత వారం కూడా వాక్యాన్ని మార్చాడు. అయితే ఈ 16వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క వాక్యాన్ని నాకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ఎంత వేరే పేజీలు తిరగేసినా, ఎంత పక్క పేజీలోకి వెళ్ళిపోయినా, ఎంత పక్క వాక్యంలోకి వెళ్ళిపోయినా ఇదే కనీసం ఒక 20-30 సార్లు నన్ను కల్పించింది వాక్యం. ఈరోజే కనీసం 5 times ఈ వాక్యం చెప్పాల్సిందే అని దేవుడు ఎందుకు పట్టుబట్టి ఉన్నాడు. కాబట్టి ఈ దినం ఈ యొక్క వాక్యం ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను. ప్రభు ఎందుకు మరి బలంగా ఈ వాక్యం ద్వారా మాట్లాడాలని కోరుకుంటున్నాడు కనుక ప్రభు ఇక్కడ పని చేయాలని ఈ మాటల ద్వారా ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని ఈరోజు ఇక్కడ ఆయన మన నోటితో ఆయన వాక్యాన్ని ఇక్కడ రిలీజ్ చేయమని చెప్తుండగా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. హల్లెలూయా. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుంటే 786వ పేజీ, మత్తయి సువార్తకి పక్క పేజీ 786 పాత మందున 786వ పేజీ. పక్కనే మందున ముందు ఉన్నది కరెక్ట్గా 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గం స్థిరపరచుటకై నేను నీ దూతను పంపుచున్నాను. మీరు ఎదుగుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చెను. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ మాట స్పష్టంగా చూసుకోండి ఒకసారి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెలుగుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వస్తాడంట. హల్లెలూయా. ఈరోజు వాక్యం చాలా స్పెషల్గా చెప్పేది కాబట్టి అందరూ శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే ఇది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం వచ్చింది, దేవుడు చెప్పమన్నాడు కాబట్టి. హల్లెలూయా. తన ఆలయమునకు ఆయన హఠాత్తుగా వస్తాడంట. హఠాత్తుగా, సడన్గా. మనకి హార్ట్ స్ట్రోక్ ఎలా వస్తుంది? అప్పటికప్పుడు అది మనం ఏదో పని చేసుకుంటా పడిపోతాం, మనకు తెలియదు. కొంతమంది బైకుల ద్వారా పడిపోతున్నారు, కొంతమంది పని చేస్తా పడిపోతున్నారు, కొంతమంది ఏదైనా లైన్ పడిపోతున్నారు. ఆ రకంగా ఆయన అంట తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడంట. ఆలయం అనగా ఆయన ఇల్లు, యేసుప్రభువు వారి ఇల్లు. తన ఇంటికి ఆయన హఠాత్తుగా వస్తాడంట. అయితే ఆయన హఠాత్తుగా వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆడవారైనా మగవారైనా ఎవరైనా ఆయన వచ్చినప్పుడు తన ఇంటికి ఆయన హఠాత్తుగా వచ్చేసినప్పుడు నువ్వు సిద్ధపడి ఉన్నావా అని
ప్రభు అడుగుతున్నాడు. అయితే ప్రభు మొదటి రాకడ ఆయన వచ్చింది పాపుల నిమిత్తమై వచ్చాడు. కేవలం పాపము ఉన్నవారి కొరకే వచ్చాడు. పాపమును తీసివేయటానికే పాపుల కొరకు మాత్రమే ఆయన ఇచ్చాడు. అయితే రెండవది ఉంది, ఇది పాపము లేని వారి కోసం. హల్లెలూయా. మొదటిగా ఆయన వచ్చింది మాట ఏంటంటే పాపము ఉన్నవారి కోసమే ఆయన వచ్చాడు. పాపం ఉన్న వారి కోసమే ఆ పాపాన్ని తీయటానికి ఆయన వచ్చాడు. అయితే రెండో రాకడలో అంట ఎలాంటి వాడైనా ఈ మొదటి రాకడ ఎలాంటి వాడైనా, వ్యభిచారం చేసిన వాడైనా, దొంగ అయినా, అంతకుడైనా, తాగుబోతోడైనా, ఎంత నీచమైనవైనా, నికృష్టమైన వాడైనా, చండాలపోడైనా సరే ప్రతి పాపి కొరకు ఈ మొదటి రాకట్లో ఆయన వచ్చి ఉన్నాడు భూమి మీదకి. హల్లెలూయా. ప్రతి పాపి కొరకు, ఎలాంటి చండాలపోడైనా, ఎన్ని పాపాలు చేసిన వాళ్ళైనా, ఎంత ఘోరం చేసిన వాళ్ళైనా, చెప్పుకోదగనే వ్యభిచారమే చేసినా, చెప్పలేనంత తాగుమోతు వాడైనా, దొంగ అయినా, గజ దొంగ అయినా, ఎంత చండాలపోడైనా, నీచమైనవైనా, నికృష్టుడైనా ఎవడైనా సరే ఆయన రక్షించట కొరకై మొదటి రాకడగా ఆయన ప్రకటించాడు. హల్లెలూయా. అయితే రెండో రాకడగా ఆయన పాపము లేని వారి కొరకే వస్తున్నాడు. ఎంతమంది ఆయనతో వెళ్తారు? వస్తే పరిశుద్ధ సహవాసంలో ఉంటే, పరిశుద్ధాత్మ సహవాసం ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే, ఆయన ఆత్మను పొందుకుని వారు ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయన్ని మనం చూస్తామంట. హల్లెలూయా. మొదట రాకడగా వచ్చాడు పాపం ఉన్నవారి కొరకు, దాన్ని తీసేటి కొరకు. రెండవగా వస్తున్నాడు పాపము లేని వారి కొరకు. హల్లెలూయా. పాపం ఉన్న వారి కొరకు వచ్చాడు, మాదిరి చూపించాడు. దాన్ని ఎలా కడగాలి, ఎలా సరి చేసుకోవాలి, ఎలా తీసేయాలి, ఎలాగా ఆ యొక్క పాపమును కడిగి వేయాలో మాదిరి చూపించాడు. మొదటిసారిగా సహించి నీ పాపాలని, నీ లోపాలని అన్నిటినీ సహించి మరి భరించి ఆ యొక్క మాదిరిని చూపించాడు ప్రభు. అయితే రెండోసారిగా ఆయన వచ్చినప్పుడు ఇంకా సహించడం లేవు. సినిమాలు అంటారు మాట్లాడుకోవడాలు లేవు, మాటలు లేవు అన్నట్టుగా రెండోసారి సహించడాలు ఉండవు. ఫస్ట్ సారి సహించి జయించి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు సహించడాలు ఏమి ఉండవు. రెండోసారి పాపం లేని వారి కోసం ఆయన వస్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడంట. తన ఇంటికి ప్రభు హఠాత్తుగా వచ్చేస్తాడంట. అయితే నీవు ఆ ఇంటి వారిగా ఉన్నావా అని అడుగుతున్నాడు. నేను నా ఇంటికి హఠాత్తుగా నేను వచ్చినప్పుడు నీవు కూడా నా ఇంటి వారు అయితే, నీవు కూడా నా ఇంటి వారివై నా పాలు పంపులో నీవు ఉంటే నాతో కూడా నీవు అక్కడ ఉంటావు. కాబట్టి నా ఇంటికి నేను హఠాత్తుగా ఎలా వస్తానో, నేను వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఉంటే నీవు కూడా నా ఇంటి వారు. నేను నా ఇంటికి హఠాత్తుగా వచ్చిన మాదిరిగా నీవు కూడా నా ఇంటి వారు అవుతావు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు, ఇంకో మాట కూడా ఏమంటున్నాడు, నేను దొంగ వలె వస్తాను, చెప్పిరాను అని హఠాత్తుగా అంటే సడన్గా. అట్లాగే రెండో రాకడ సడన్గా జరిగిపోద్ది. హెచ్చరికలు ఎప్పటి నుంచో జారీ చేయబడ్డాయి. ఇదిగో వస్తున్నాడు, జాగ్రత్త పడండి, మారి మనసు పొందండి, మారండి, ప్రభువుని ఎరగండి, ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఈ హెచ్చరికలు. హఠాత్తుగా తన ఇంటికి ఆయన వస్తాడు. తన మనుషుల కోసం వస్తాడు. ఫస్ట్ టైం వచ్చింది ప్రతి పాపి కొరకు వచ్చాడు. రెండోసారి తన ఇంటికి తన మనుషుల కొరకు, తన ఫ్యామిలీ సభ్యుల కొరకు వస్తాడంట. ఎవరు ఆయన కుటుంబ సభ్యులు, ఎవరు ఈ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంటే ప్రభువుని అంగీకరించిన వారు, లేఖనంలో రాసిన విధానాన్ని బట్టి ఉన్నట్టుగా నడుచుకునే వారు మాత్రమే ఆయన ఇంటి వారు కాగలగంట. హల్లెలూయా. వాక్యం చూసుకుందాం. మొదటి యోహాను 3:2 ఒకసారి చూసుకుందాం.
ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన అయినట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా మనం ఇప్పుడు ఏమవుతామో మనం ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనము చూస్తాము. హల్లెలూయా. ఆయన ఉన్నట్లుగానే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాము. ఆయన ఉన్నట్లుగా అంటే హల్లెలూయా, ఆయన మన ఎదుటి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం చూస్తామంట. ఆయన ఎలా ఉన్నాడో అలా చూడాలి మనం. అయితే మన మైండ్లో ఒక పిక్చర్ అనేది వచ్చేసింది. ఏంటి ఆ పిక్చర్ అంటే, ప్రభు ఎలా ఉంటాడు, ప్రభు అలా ఉంటాడని ఒక చేతి గీతల ద్వారా ఒక రాతల్ని ఒక పెయింటర్ తన ఊహకి అందుకొని ఆ ఊహని ఊహించుకొని ఆయన యొక్క పిక్చర్ని ఓ ఫోటోలో చిత్రీకరిస్తాడు. అది ఆ మైండ్లో ఉన్న పిక్చర్ మనకేం గుర్తు చేస్తుందంటే కరుణామయుడనో, దయామయుడనో, ప్రేమామయుడనో సినిమాలు కూడా వచ్చినాయి కాబట్టి ఆ గెటప్, ఆ జుట్టు అంతా కిందకి వేసుకొని వంగి వేసుకొని ఉంటాయి. ఈ గెటప్పే మన మైండ్లో సెట్ అయిపోయింది. రేపొద్దున అన్యులు ఎవరన్నా మన ఇంటికి వస్తే, అన్యులు మన ఇంటికి ఎవరన్నా ఇంటికి రాగానే ఎవరైనా ఏం చేస్తాం, కుర్చీలు వేస్తాం, సోఫాలు ఉంటే సోఫాలు వేస్తాం, ఎదురుగా కనపడిపోరు. మనం రాగానే అన్యులకి ఏం చేస్తాం, మన చుట్టాలు ఎవరో అన్యులు వచ్చినప్పుడు సోఫాలో కూర్చోబెడతాం, కాసేపు మాటలు చెప్పుకుంటూ ఉంటాం, తీయవి ఏదో ఎత్తాం, ఈలోపు మాటలు జరుగుతాయి. ఎదురుగా ఇలా గోగానికి ఇలా చూడంగానే ఎట్లా కనపడి ఇలా కనపడగానే ఈయనే నాకు క్రీస్తు, ఓ ఇలా ఉంటాగా, ఓకే ఓకే అని అనుకుంటాడు. మనల్ని అడగపోయినా ఈయనే నా క్రీస్తు, ఈయనే నా ఇలా ఉంటాగా, ఓకే ఓకే అనేది ఆయన మైండ్లో ప్రింట్ చేసేస్తాడు. ఈ ప్రింట్ చేసింది ఎవరు? ఒక ఊహించి ఒక పెయింటరు ఆ ఊహా చిత్రాన్ని రాశాడు. ఆయన్ని ఎవరు గీయగలరు? ఆయన సౌందర్యాన్ని, యేసుప్రభువు వారి సౌందర్యాన్ని ఎవరు బంధించగలరు, ఎవరు చిత్రీకరించగలరు? ఉదాహరణకి మన ఫోన్లో మనం ఒక చోట నుంచుంటే ఒక్క ఫోటోని 10 సార్లు కూడా, ఒక స్టిల్ మనం ఇచ్చామంటే కెమెరా ముందుకెళ్ళి 10 స్నాప్లు కొట్టుకుంటామంట. ఒక స్టిల్ 10 సార్లు ఆ స్టిల్ని మనం కొట్టుకుంటే అందులో ఎతుకుతాం మనం, ఏది బాగుంది, ఏది బాగా వచ్చింది, ఏది బాగా వచ్చింది, ఏది బాగా వచ్చింది ఎతికి బాగా ఉన్న ఫోటోని ఉంచి 9 ఫోటోలు డిలీట్ చేస్తాం. అవునా కదా? నీ ముఖంలో ఉన్న ఈ ఫోటోనే నేను ఎంత బాగున్నానో అని 10 ఫోటోల్లో ఎతికి, అన్ని 10 ఫోటోలు నీయే, 10 ఫోటోలు నీ ఫోన్లో తీసుకున్నావు. కానీ ఈ 10 ఫోటోల్లో కూడా నేను ఎంత బాగున్నాను ఎతికి బాగా ఏదొచ్చింది, బాగా చక్కగా ఏదొచ్చింది, ఎందులో నేను అందంగా ఉన్నాను, ఎందులో బాగా నవ్వాను, ఎందులో స్టైల్గా ఉన్నాను ఎత్తుక్కొని ఆ 9 ఫోటోలు డిలీట్ చేసి ఈ ఒక్క ఫోటోలు మాత్రం ఉంచుకుంటావు. వాల్ పిక్లుగా పెట్టుకుంటావు, వాట్సాప్ పిక్గా పెట్టుకుంటావు, లేదా ఫ్రేమ్ కట్టి ఇంట్లో పెట్టుకుంటావు. అంత బాగున్నది. మనుషులుగా ఉన్న నీవే, నీ ముఖం నువ్వే అంగీకరించకుండా 10 ఫోటోలు ఉన్నప్పుడు దాన్ని చెక్ చేసుకుంటున్నావు, అంత అందంగా ఉన్నా. మరి 1,000,000 కాంతులు కలిగిన యేసు ప్రభు వారి ఫోటోని అక్కడ నువ్వు చిత్రీకరించి గోడకు పెట్టడం వల్ల ఆయనే దేవుడు అన్ని అక్కడ చిత్రించడం వల్ల ఎవరికి మనం ఏం నేర్పుతున్నాం? ఆ ఫోటోలు ఎవరివి? ఆయన సౌందర్యాన్ని ఎవరు గీయగలరు? ఆ ఫోటోని గీస్తున్నాం, ఎవరో ఊహించి గీసిన ఆ ఫోటోని ఆయనే దేవుడని మనం ఇతరులకు ప్రజెంట్ చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం. అన్ని రోజు మన ఇంటికి వచ్చి కూర్చుంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఇతనే క్రీస్తుగా వాళ్ళు, ఇది ఇలా ఉండాలి, ఈయనే క్రీస్తుగా ఉంటాడు.
ఇప్పటికీ ఆల్రెడీ వాక్యం ఏం రాసింది? అంత్యక్రీస్తు బయలుదేరాడు. ఆల్రెడీ మొన్న వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో వచ్చింది. వేరే వేరే దేశాల్లో అదిగో ఈయన క్రీస్తు, ఈయన క్రీస్తుని ప్రకటించుకుంటున్నారు. అదే గెటప్ వేసుకొని రేపు ఎవడన్నా వస్తే ఈయనే క్రీస్తుని మీరు ఎంట పడతారుగా. అందుకే వాక్యంలో ఏముందట? ఆయన ప్రత్యక్షమైనప్పుడు చదవండి ఒకసారి. ఆయన అయినట్లుగానే ఆయనను చూతుము. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం ఆయన చూడాలి. నువ్వు ఇప్పుడే చూసేస్తున్నావు. ఎవరో చిత్రీకరించిన ఆ చిత్రాన్ని నువ్వు ఇప్పుడే చూసేసిన ఆ చిత్రాన్ని చెప్పేది ఎవరో అబద్ధ క్రీస్తు బయలుదేరి ఆ గెటప్ వేసుకొని, సినిమాల్లో మనం చూసిన ఆ ప్రింట్లు, ఆ గెటప్ వేసుకొని నేనే క్రీస్తునంటే మీరు మోసపోయారు. వెంబడిస్తారు. కారణం నీ మైండ్లో ఆ పిక్చర్ అలా ఉండిపోయింది. ఆ పిక్చర్ని అలా ఉంచేసావు. కాబట్టి యేసు ప్రభు అన్నారు. ఇంకొక వాక్యం మనం చూసుకుంటే హల్లెలూయా, నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూసుకుంటాం. పైన ఆకాశం నేను తప్ప 25:4 పైన ఆకాశం అంతే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు ప్రభు? ఆకాశం అందే గాని భూమి అందే గాని దేని యందు ఏంటి ఏ రూపమును మీరు చేసుకోనుకోగలరు. ఆయన బైబిల్లో చెప్పాడా? నేను చెప్పాను చేసుకోవద్దని. బైబిల్లోనే ఉండగా మీరు చదివాక నేను చెప్పాను చేసుకోవద్దని. అక్కడ ఉన్నది నేను చెప్తున్నానండి. చాలామంది ఈ మొక్కల్ని మరుగుని చేస్తున్నారు, మరుగుని పెడుతున్నారు. ఈ మాటలో నేను క్రియేట్ చేసి చెప్పిన ఈ మాటలో ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ ఎందే కానీ దేని రూపమైన విగ్రహమైన నీవు చేసుకోనకూడదు. క్రైస్తవులకు చెప్తున్న ఈ ముఖ్యమైన మాట ఏంటంటే, క్రైస్తవులు అంటారు మమ్మల్ని కాదు వేరే వాళ్ళు అనుకుంటున్నారు. క్రైస్తవులే తయారు చేస్తున్నారు విగ్రహాలు. క్రైస్తవులే తయారు చేసుకుంటున్నారు. దేవుడు ఎవరికి చెప్పారు అక్కడ? దేని యందు నువ్వు ప్రతిమను చేసుకోవద్దు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఒక దినమున మోషే దేవుని సహాయంతో వారిని సముద్ర ఒడ్డున చీల్చి నడిపించి ఆ దరికి చేరిస్తే, ఇదిగో మా దేవుడని ఒక దూడను తయారు చేసుకొని దానికి పూజలు బలులు అర్పిస్తుండగా ప్రభు కోపం వచ్చి దాన్ని లయపరిచాడు. హల్లెలూయా. ఈయనే మా దేవుడు, ఇదే మా దేవత అని ప్రజలు అల్లరి చిల్లరగా బ్రతుకుతూ ఉంటే ప్రభు వెంటనే దాన్ని లయపరిచాడు. రేపొద్దున నిన్ను నన్ను కూడా అంతే. ఈ విగ్రహాలకి మొక్కుబడి చేసుకొని విగ్రహాలను పూజించుకుంటూ ఈయనే దేవుడుగా ఈ స్టిల్లో ఉంటాడు అనుకుంటే అది ఖచ్చితంగా పాపమే. హల్లెలూయా. ఇంకోటి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరము మాత్రమే వింటిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పారు? ఇది కూడా ఎవరు చెప్పారు? దేవుడే చెప్పారు. నేను చెప్పాను దేవుడే చెప్పారు. బైబిల్లోనే ఉంది కదా ప్రతిదీ. అమ్మో ఇవేదో కాగిచ్చి చెప్తున్నాడు కాదు అనుకోకూడదు. మరి రేపు పొద్దున మిమ్మల్ని మీ చేత ఎంత చదివిస్తున్నాను ఉన్నదా అందులోది నేను చెప్పిందా? నేను రాశాను బైబిల్, అందులో ఉన్నది చదవమంటున్నాను. హల్లెలూయా. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడాడు. మాటలతోని మీరు వింటిరి కానీ ఏ స్వరూపమును మీరు చూడలేదు. హల్లెలూయా. స్వరము మాత్రమే మీరు వింటిరి. మోషే ఆయన స్వరంతో నడిచాడు, ఆయన మాటతో నడిచాడు. అగ్నిలో నుండి ఆయన మాటను విని కనుగొని ఆయన మాటతో నడిచి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించగలిగాడు. అంతేగాని ఇశ్రాయేలు ప్రజలు నడుచుకున్నట్లుగా అవతలకి దరిచేరిన తర్వాత కొంతమంది తప్పిపోయి దూరం చేసుకొని చేసినట్టుగా కాదు అక్కడ చేసుకుని. ఈరోజు మనం కూడా అలాగే క్రైస్తవమై ఉండి తప్పిపోతున్నాం. తప్పిపోయి ఈయనే క్రీస్తు. రేపొద్దు అబద్ధ క్రీస్తు బయలుదేరి
బయలుదేరి వచ్చి నేనే క్రీస్తునంటే మీ ఎంతమంది గొర్రెల్లాగా వెళ్తారు? ఎందుకంటే ఆల్రెడీ నీ మైండ్లో ఉందిగా పిక్చరు, ఎలా చుట్టేసుకొని అంగి వేసుకొని ఇలా ఉన్నాడని అనుకుంటున్నాం. అక్కడ అందుకే వాక్యం ఏం రాయబడిందంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను చూతుము. ఎలా చూస్తాము? ఆయన ఉన్నట్లుగానే, ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగే చూస్తాం. ఆయన మనకే ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగే చూస్తాం. హల్లెలూయా. కాబట్టి అన్ని లెవెల్లో వస్తే మనకి ఏం చెప్తాం? వాళ్ళకి మన ఇంట్లో కూర్చొని తాక టీ తాగుతా మాట్లాడకుండా కాసేపు ఇలా గోడగా చూడంగానే ఆ గడప కనపడంగానే ఏమనుకుంటాడు? ఈయనే క్రీస్తు, ఈయనే క్రీస్తు. అతనికి నువ్వేం బోధిస్తున్నావు? అందుకనే సంఘాల్లో దేవుని తెలుసుకున్న బిడ్డలు సంఘాల్లో ఎక్కువ వాక్యాలే ఉంటాయి, ప్రతిమలు ఉండవు, ఫొటోస్ ఉండవు, ఫొటోస్ మొక్కుబడులు ఉండవు. కాబట్టి వాక్యములే ఏమన్నాడు? వాక్యమే దేవుడే, ఆది ఎందుకుగా ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్లలో దేవుని యొక్క మాటలు ఉండాలి. ఎందుకంటే ఆయన మాటనే కదా మేము వింది. ఏమంటున్నాడు అక్కడ? మాటలు మాత్రమే మీరు అన్నారు కానీ చూడలేదు. నా స్వరమును మీరు విన్నారు, ఆ స్వరమే అక్కడ రాయబడింది. చూడండి, ఇప్పుడు ఉన్నాయా? ఆయన స్వరమే ఉంది అక్కడ. ఆయన స్వరంతో చెప్పి రాయబడ్డ మాటలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి కానీ ఆయన గెటప్ ఎక్కడ ఒకటి లేదు. కారణం ఏంటంటే ఈ బైబిల్ నేను ప్రభువులో ఎరగక ముందు మా ఇంట్లో కూడా చాలా ఉండే ఎన్నుండే అంటే అన్ని ఉండే. ఎక్కడికి వెళ్తే అక్కడ తెచ్చుకోవడం పెట్టుకోవడం, యాగలతో తెచ్చుకుని పెట్టుకోవడం. అయితే ఒక దినం నేను దేవుళ్ళకి నడిచిన తర్వాత అయితే నేను ఎలాగో ఈ ప్రార్థన విడిచిపెట్టాను కాబట్టి, సర్వసత్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి ఈ వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను. అయితే ప్రభు ఇంతలోనే ఇంకో మాట జ్ఞాపకం చేసి అన్నాడు, నీవు ఏం నేర్పుతావు? మళ్ళీ నువ్వు విడిచిపెట్టబడ్డావు, మళ్ళీ ఇతరులకు నువ్వు నీ ద్వారా ఏం నేర్పించబడతావు? నీ ఇంట్లోనే తీసుకెళ్ళి వాడికి ఇస్తే మళ్ళీ వాడు భజనగా చేసేది ఏం చేస్తాడు? నువ్వు మారావు, నీ ఇంట్లో ఉన్నాయి తీసుకెళ్ళి మళ్ళీ ఆడికి ఇస్తే వాడు కంటిన్యూ చేయమనే ఆ పాపాన్ని. అందుకే దేవుడు ఏం చేసాడంటే మొత్తం గోతంలో వేసి తీసుకెళ్ళి పడేసి, ఎవడికి ఇచ్చినా మళ్ళీ వాటిని పాటిస్తాడు. ఎవడికి ఇచ్చినా వాడి ఇంట్లో మళ్ళీ ప్రతిష్టగా వెలుగుతాయి. చాలా ఉన్నాయి, 2 సంచుల దాకా అయింది. చక్కగా తీసుకెళ్ళి మొత్తం ఆ యొక్క బైబిళ్ళు ఆ యొక్క అన్నీ మొత్తం అందులో సంచిలో పెట్టేసి ఆ యొక్క దేవుని యొక్క ప్రతిమలు, దేవుని యొక్క విగ్రహాలకు సంబంధించినటువంటి ఆ యొక్క వాల్యుబుల్ లేని పటములు తీసుకెళ్ళి విజిస్కాల్లో పడేసి వచ్చాను. అక్కడే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా వీటిని తీసేశాను, వీటి ద్వారా నాకు ఏ పాపం ఉండదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే గమకన అప్పట్లో దేవుని ఎలుగుకు ముందు చేసి ఆ పనులని, దేవుని ఎలిగిన తర్వాత అప్పుడు మరి కొంచెం జ్ఞానం ఉండేది, అది చేయడం కరెక్టే. అయినా అప్పుడు జ్ఞానాన్ని బట్టి అన్న ప్రభు ఇది నా పాపం కాదయ్యా, ఏమనుకో బాబు, మరి ఇందులో వేసాను నీకేం దెబ్బ తగిలిద్దామో, పైనుంచి బాగా కింద కొరిలి వదల్లా, బిజ్జి మీద నుంచి వదిలేసా, అయ్యా వదిలేశానయ్యా మరి నీకేం దెబ్బ తగిలిందయ్యామో, సారీ అయ్యా నా తప్పులు కాదు, అందులో ఉంది కాబట్టి పాటిస్తున్నాను ప్రభు, నన్ను క్షమించయ్యా అన్న అని అనుకున్నాను. పక్క వచ్చింది. ఇప్పుడైతే అది కరెక్టే. ఇప్పుడు నేను వాక్యంలో ఎదిగాను, ఓ సేవకుడిగా నిలబడను కాబట్టి ఇప్పుడైతే ఆ పని చేయడం నేను కరెక్టే. కానీ అప్పుడు నాకు తెలియదుగా, ప్రభుకి దెబ్బ తగిలిందేమో, ఇసుకేసాను పటాలు తీసుకెళ్ళలో మునిగిపోతున్నాడు బాబు అని భయము బాధ. కాబట్టి నేను మారినప్పుడు ఇంకొకరికి అవి ఇచ్చానంటే వాళ్ళు ఏమైపోతారు? విగ్రహారాధన అయిపోతారు. కాబట్టి ప్రభు ఇంకొక మాట అందులోనే నిర్గమకాండంలోనే ఇంకొక మాట చెప్తున్నమాట, 15 ద్వితీయోపదేశకాండంలో 4లోనే 15 హోరేబులో యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడే దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంట? యెహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. ఎవరు చెప్పారు ఈ మాట? ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది. దేవుడు చెప్పాడు, బైబిల్లో రాయబడింది, నేను చదవబడ్డాను. అవునా కదా? చెప్పాలి మరి, లేకపోతే మరి బయటికి వెళ్ళి వాడు చెప్పాడు అనుకుంటారు మీరు. అది కాదు, వాక్యంలో రాయబడింది. ఈ వాక్యాన్ని అందరూ మరుగుపరుస్తున్నారు, మరుగు చేస్తున్నారు. ఎందుకంటే
అంత్యక్రీస్తు బయలుదేరినట్టుగా, అబద్ధ క్రీస్తు బయలుదేరినట్టుగా ఈ యొక్క వాక్యములను మరుగు చేస్తున్నారు. బయలుపరచబడట్లేదు. ఆయన వాక్యం బయలుపరచాలని ప్రభు ఇచ్చాడు మనకి. బయలుపరచబడాలి, లేఖనాలు నెరవేర్చబడాలి అని మనకి ఇచ్చాడు. కానీ మనకేం చేస్తున్నారంటే మరుగ్గా ఉంచుతున్నారు. ఎందుకంటే పాపను పడాలి కదా, పాపాన్ని నేర్చుకోవాలి కదా, పాపాన్ని విడిచిపెట్టకూడదు కదా అని మరుగులు పరుస్తున్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే 16 కూడా మొక్క చదువుకుందాం. కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను చాలు. హల్లెలూయా. కావున మీరు చెడిపోయి ఏ ప్రతిమను చేసుకోవద్దు. కావున మీరు చెడిపోయి అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క తీరం, సముద్రపు తీరం 2 పాయలుగా చీలబడి అవతల గమ్యం చేరిన తర్వాత అందులో కొందరు చెదరగొట్టబడ్డారు, పాపంలోకి గెంటి వేయబడ్డారు, పాపాన్ని ప్రేరేపించారు. ఇదే మన దూడ అని తయారు చేసుకొని, ఇదే మన దేవతని, దానికి బలులు అన్నీ అర్పించి ఆరాధన చేస్తూ గెంతులేస్తూ మత్తులు అయ్యి అక్కడ ఆ పాపాన్ని వాళ్ళు ప్రేరేపిస్తే దేవుడు ఏం చేశాడంటే వెంటనే తక్షణమే లయపరిచేశాడు. ఎందుకు మీరు ఇంత పాపానికి విగ్రహారాధన వద్దు అని చెప్పినా మీరు పాపానికి ఎందుకు చోటు ఇచ్చారు అని చెప్పి వెంటనే ఇజ్రాయెల్ ప్రజలు లయపరిస్తారు. అట్లాగే క్రైస్తవంలో మనం కూడా తప్పుతున్నాం దారి. ఏ దారిలో వెళ్ళాలి? మనకి మొక్కలు సిమెంట్ రోడ్డు మీద పెడితే బతుకుతాయండి. చక్కగా ఎర్రమట్టి, ఆడవాళ్ళు ఎర్రమట్టి అక్కడ పోతే చక్కగా చెంగులో పోసుకొని బకెట్లో పోసుకొని తీసుకెళ్ళిపోతారు. మనం కొనుక్కొని వచ్చి అక్కడ పెట్టినా సరే నైట్ నేను అర్ధరాత్రి బంగారం తీసుకెళ్తారు. ఎర్రమట్టి అంటే అంత పేన వాళ్ళకి, ఆడవాళ్ళకి మొక్కలు బతికించుకోవాలి. ఎందుకని? మట్టిలోనే బ్రతుకు తీయని. సిమెంట్ రోడ్డు మీద మొక్కలు బతకవండి, కానీ మట్టిలో బాగా బ్రతుకుతుంది. అట్లాగే ప్రభు చెప్పిన మాట ఇంటేనే మనకు బ్రతుకు. ప్రభు చెప్పింది వినుకోకుండా మన మీద తయారు చేసుకుంటే మనం ఏం చెప్తాం? అందుకే ప్రభు అన్నాడు, తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడంట. తన ఇంటికి, తన కుటుంబ సభ్యుల కొరకు, తన ఫ్యామిలీ మెంబర్స్ కోసం హఠాత్తుగా వస్తాడంట. ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపడి ఉన్నావా? ఆయన మొదట రాకడగా ఏమి వచ్చాడు? ఎంత చండాలపోడైనా, చెప్పుకోలేని నేరస్తుడైనా, ఎంత చండాలపోయినా వారి పాపాలను క్షమించడానికి పాపము ఉన్న వారి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే రెండవది ఏంటంటే పాపము లేని వారి కోసం వచ్చాడంట. హల్లెలూయా. పాపం లేని వారిని ప్రభు పిలిస్తే ఎంతమంది ఉంటారు? పాపం ఉన్న వారేమో కోట్ల కొలిది ఉన్నారు, చెప్పుకోలేని బిలియన్కి ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం పోలిస్తే రేపు ఆయన వచ్చి పాపం లేని వారు రండి అంటే ఎంతమంది అంటారు? ఎంతమంది ఉంటారు? అక్కడ ఎంతమందికి ఎత్తులేయగలుగుతారు? చాలామంది విడవబడతారు. ఎందుకంటే మేము క్రైస్తవులు అనుకొని వారి మోసగించబడుతున్నారు. హల్లెలూయా. ఇక్కడ చెప్పిన ప్రతి మాట నేను చదివి మీకు ఎందుకు చెప్తున్నానంటే వాక్యంలో ఉన్న మాటలు, లేని మాటలు నా సొంత డబ్బాగా నేనేం చెప్పట్లేదు. వాక్యంలో ఇక్కడ ఉన్న మాటలు ఏమిటంటే, ఏ విగ్రహముని స్వరూపుని మీరు చేసుకోవద్దు, నా మాట మీరు వింటిరే కానీ, నా స్వరమును మీరు వింటిరే కానీ, మీరు ఏ స్వరూపును అంటే రూపమును మీరు చూడలేదు. ఉదాహరణ, నాకు ఎన్నో దర్శనాలు వచ్చినాయి, ఎన్నో కళ్ళు వచ్చినాయి. దర్శనాలు డైరెక్ట్గా ప్రభు నేను ఇంట్లో పడుకుంటూ నన్ను లేపి నా భుజం తట్టి లేపి తీసుకెళ్ళి మాట్లాడిన సందర్భాలు కనీసం 5-6 సార్లు జరిగి ఉంటుంది. సందర్భం డైరెక్ట్గా ఆయన నేను చూడటం. అయితే ఆయన చూడటానికి మొహం కనపడలేదు నాకు. ఇలా ముసుకేసి వైట్ డ్రెస్ వేసుకొని అలా నుంచున్నాడు, హైట్గా ఉన్నాడు, ఇలా క్లాత్ కప్పుకుంటాడు కదా మన సినిమాలో చూపించినట్టు ఆ టైప్లో ఉన్నాడు. మొహం కనపడలా. ఆయన రూపాన్ని చూసే అంత ఇది మనకు లేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, మోసైతే అంటాడు, ప్రభువా దేవా నేను చూస్తానయ్యా అంటే, నన్ను చూస్తే నువ్వే ఉంటావు సత్తవు దడుచుకొని వెనక నుంచి చూడు, వెనక నుంచి మాట్లాడంటాడు. మోసేని అంటాడు, నన్ను చూస్తే నువ్వు బతకో, చచ్చిపో, దెయ్యం అని కూడా సాగి చేస్తామా, దేవుడు అనుకుంటాము, దెయ్యం అనుకుంటా. ఆ టెన్షన్లో మనకి తెలియదు ఈ దెయ్యమా దేవుడు అని కూడా తెలుసుకోవాలి. టెన్షన్లో అలా చూడగానే జస్ట్ కింద పడి చచ్చిపోతాం. అమ్మో, కోటి కాంతులు గల ఆ దేవుణ్ణి
ఎంతో సౌందర్యం ఉన్న ఆ దేవుణ్ణి ఎవరో ఊహించిన ఊహకి ఆ ఫోటోని మన ఇంట్లో పెట్టుకున్నాం. ఆ ఫోటోని ఇంట్లో పెట్టుకుని ఈయనే క్రీస్తని అన్ని జనులకు పరిచయం చేస్తున్నాం. ఈయనే క్రీస్తని మన తలగా బాగొట్టుకొని మొరపెడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి నేను వాక్యంలో ఉన్నదే చెప్తున్నా. వాక్యంలో ఉన్న ఆ మాటలో దేవుడు ఈ దినమున బహిరంగంగా చెప్పమని చెప్పాడు. అందుకనే ప్రభు కనీసం 16వ తారీఖు నుంచి ఈ వాక్యం వెంటబడుతుంది. 16వ తారీఖు నుంచి 1 తారీఖు అంటే 16వ తారీఖు నుంచి ఈ వాక్యం నేను వెంటబడుతూనే ఉంది. ఈ రోజు కూడా నేను వాక్యం చూసుకుంటున్నా. ప్రభు ఏం మాట్లాడతాడు, ఏ వాక్యం మాట్లాడుతున్నాడు, ఈ వాక్యాన్ని చెప్పమని మాట్లాడుతున్నాడు. సరే ప్రభు మాట్లాడతా, చెప్తాను అని చెప్పి వాక్యం సిద్ధపడి ఈరోజు మాట్లాడు. కాబట్టి ఏ ప్రతిమను చేసుకొనవద్దు. రేపు నేను వచ్చినప్పుడు నేను ఉన్నట్లుగా మీరు నన్ను చూస్తారు. నేను ఎలా ఉంటానో ఒరిజినల్ పిక్చర్, నా యొక్క ఒరిజినల్ పిక్చర్ ఎలా ఉంటుందో మీరు అలా చూస్తారు. మన పెళ్లి సంబంధాలు మన ఫోటోలు ఇస్తారు, ఆడవాళ్ళ ఫోటోలు ఇస్తారు. ఐశ్వర్య లాగా ఉంటుంది, చూస్తే బూడిద గుమ్మకాయలాగా ఉంటుంది ఒరిజినల్. అవునా కదా? తెచ్చినప్పుడు ఫోటోలు మా పిల్ల చూడండి అండి, హైట్ చూడండి, హైట్కి తీస్తారు. మరి పొట్టిగా కూడా ఈ ఫోటో కూడా ఒకవేళ కొత్తగా ఉన్న పిల్ల ఇలా కింద నుంచి కెమెరా పెట్టి తీస్తారు. అప్పుడు అంత హైట్ కనపడిద్ది ఆ పిల్ల, మంచి హైట్ కనపడిద్ది. ఏమన్నా కెమెరాలో ఎడిటింగ్లో పొట్టలెట్ నొక్కడం, బాగా పొట్ట బొద్దుగా లాగున్న పిల్ల అయినా పొట్టలెట్ నొక్కుతాడు ఫోటోలు నొక్కి చక్కగా హైట్గా, పెదాలు ఎర్రగా, మొహం ఎర్రగా, కళ్ళు ఎర్రగా, ఏమి బ్యూటీ చేసి పంపిస్తాడు. ఇంకేమన్నా మనం చూపిస్తాక చుట్టాలు భోగేయాలిగా, అలా భోగేస్తా. కానీ మా పిల్ల చూడమ్మా ఎట్టుందో, అబ్బా అసలు మా వాళ్ళు మామూలు లేదమ్మా, మామూలు లేదని నలుగురు అమ్మలాక్కని భోగేసుకుని ఆటోలు మాట్లాడుకుని వెళ్ళి చూస్తాం. గుమ్మలోకి వెళ్ళంగానే అర్థమైపోయింది. అమ్మో భలే ఉంది, అమ్మ ఫోటోకి దిగి సంబంధం వెళ్ళేది నాయన, ఇదే సంబంధం నాయన అని అమ్మ మేము ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి చెబుతానమ్మా. అంతే చేసేది. ఎలాంటి మోసం ఇక్కడ జరుగుతుంది చూసారా? ఒరిజినల్ పిక్చర్ ఏది? ఒరిజినల్ పిక్చర్ పంపింది ఆ పిల్ల. ఒరిజినల్ పిక్చర్ పంపితే అసలు మీ ఇంటికి రాకముందే మేము చెబుతాం, మాకు వద్దులే అమ్మ అని. పెళ్ళిళ్ళు పేరకి వద్దులే అమ్మ బాబు, బాగుంది బ్యూటీ, కాటికంతా ఆ పిల్ల రాసుకుంది, మాకు వద్దు అని చెప్పి ఆ రోజు మనం చెప్తాం. కానీ ఏం చేశారు? రంగులు పూసి మనం మాయ చేశారు. కాబట్టి నువ్వు ఆ యొక్క దేవుని మహిమను, దేవుని ఉన్నట్లుగా ఎవరు మా మాట అక్కడ ఆయన ప్రత్యక్షమైన, ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనం చూడాలి. ఆయన మనం చూడాలంటే నువ్వు ఇక్కడ ఈ మైండ్లో నీ పిక్చర్ తీసేయి. ఆత్మతో మాట్లాడు, ఆత్మను పొందుకో. ఆకాశం వైపు 2 చేతులతో ప్రభువా నా దేవా అని కన్నీరు మున్నీరుగా మాట్లాడతాడు. అంతేగాని అక్కడ పెట్టిన దాని దగ్గరికి వెళ్తే నీది ఏం మాట్లాడతాడు. అదే నీవు కూడా మోసం చేస్తావు అంతే. పెళ్లి చూపులకి అక్కడ వారు ఎట్లా మోసం చేశారు, నువ్వు కూడా ఇక్కడ ఈయనే దేవుడని అన్ని జనులు ప్రకటిస్తూ మా ప్రభు అంటే అని నువ్వు ప్రకటించి విగ్రహారాధనకి పాల్పడి వారికి కూడా నేర్పుతున్నావు. కాబట్టి మన మాదిరికరమైన జీవితం. మొన్న కూడా ఒక చోట డిబేట్లో కూర్చున్నారు. ఎక్కడైనా క్రైస్తవులు తిరగబోయి ఎక్కడైనా కొట్టడం ఉంది ఎక్కడైనా కానీ? చరిత్రలో లేదు ఎక్కడ కూడా. నేను ప్రభు మాదిరి నేర్పాడు కనుక క్రైస్తవులు ఎక్కడ ఎప్పుడు కూడా దూకుడిగా వెళ్తాం. కానీ ప్రభువుని అంగీకరించి పరిశుద్ధాత్మలో ఉన్నవాడు ఎవరు పెడతాడు కాదు. ఇప్పుడు అట్ట మనం చూస్తున్నాం, ఎవరు పెడతాడంటే ఇక్కడ ఆమె అంటున్నారు, అక్కడ తాగుతున్నారు, ఇక్కడికి వచ్చి కొడుతున్నారు, ఇక్కడికి వచ్చి తిడుతున్నారు, చాలా జరుగుతుంది. అట్ట కాదు. పరిశుద్ధాత్మని అంగీకరించిన వాడు, పరిశుద్ధాత్మను అంగీకరించి పరిశుద్ధాత్మతో నడిచిన వాడు, దేవుడు ఆలోచనతో వెళ్ళేవాడు ఎప్పుడు ఎక్కడ కూడా ఆవేశాన్ని ప్రదర్శించకుండా అంత నెమ్మదిగానే ఉంటాడు. ఎందుకంటే ప్రభు మాకు నేర్పింది ఏంటి? యేసు ప్రభుని చూడంగానే అనుకుంటారు అమ్మో ఆయన సాత్వికం, నెమ్మది పరుడు, కరుణామయుడు, ప్రేమమయుడు, దయామయుడు. ఆయన చూడంగానే ఆయన పేరు గుర్తించారు. అవునా కదా? కాబట్టి ఆయన స్వభావం, ఆయన పోలిక చొప్పున మనం కూడా నడుచుకుంటే మనం కూడా అలాగే కనపడతాం. ఆ విధంగానే ఇంకో మాట, పడవ నీటిలో ఉంటే దానికి విలువ. పడవ నీటిలో ఉంటే ఎవడైనా ఎక్కి ఏం చేస్తాడు? ఆ ఒడ్డుకి వెళ్దాం, ఈ ఒడ్డుకి వెళ్దాం, షికారికి వెళ్దాం, బోటు మీద ట్రిప్స్ వేద్దాం అని సరదాగా పడవ నీళ్ళలో ఉండప్పుడు వెళ్తారు. ఒడ్డు మీద అంటే దాని మీద ఒకళ్ళు ఎక్కుతాడు, పడవ మీద
ఒడ్డు మీద అసలు ఎక్కడని మనసు వస్తుంది అడిగి వరదలకే లాగి మొన్న అక్కడ ఒడ్డు మీద పెట్టారు. ఎవరు ఎక్కుతుందో ఎక్కునోళ్ళు లేవు. అదే పడవ నీటిలో ఉంటే వరదలైనా అక్కడ వెళ్ళాలంటారు. మునిగిపోతే మునిగిపోతుంది, ఎంజాయ్ కావాలి. పడవ నీటిలో ఉంటే దానికి విలువ ఉంది. ప్రతి ఒక్కరు ఎక్కడికి ట్రై చేస్తాడు, ఎక్కుతాడు, ఎంజాయ్ చేస్తాడు. బోట్ రైడింగ్. ఒడ్డునుంటే దాన్ని ఎవడెక్కుతాడు? అట్లాగే ప్రభువుల వాక్యంలో మనం ఉంటే ప్రతి ఒక్కరు మనం గౌరవిస్తాడు. ప్రభుతో నీవు ఉంటే ప్రతి ఒక్కరు గౌరవిస్తాడు. ప్రభులో నీవు ఉంటే ప్రతి ఒక్కరు విలువ ఉంటుంది. ఒడ్డున్న పడవకి ఏ విలువ లేదు. మనకి క్రైస్తవ జీవితంలో దేవుళ్ళు లేకపోతే ఆ విలువ లేదు మనకి. హల్లెలూయా. కాబట్టి నీటిలో ఉంటేనే ఆ యొక్క పడవకి విలువ. ఒక దినమున ఒక చేప ఒక కప్ప రెండు మాట్లాడుకుంటున్నాయంట. చేప బయట లోకం ఉంది, ఆ లోకాన్ని చూద్దాం రా అని చెప్పాడంటే ఈ చేప అందంట, అమ్మో మమ్మల్ని ప్రభు ఏడే ఉండమన్నాడయ్యా, మేము ఇది దాటి అవతలకు వచ్చావా, మేము చచ్చావే. 2 నిమిషాలు నా ఊపిరి పోయింది. 2 నిమిషాల్లో నా ఊపిరి పోయింది. ఏడుంటే అవసరం అయితే ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి వెళ్తా, ఎక్కడి నుంచి లంకలోకి వెళ్తా, అవసరం కృష్ణా బ్యారేజ్కి వెళ్తా, లేదా అట్లోకి వెళ్తా, క్షణాల్లో వెళ్తా. కానీ అక్కడికి వస్తే నేను 2 అంగుళాలు పాకలేనయ్యా. ప్లీజ్ కప్ప, దయచేసి నేను అక్కడికి రాను. ప్రభు నన్ను ఇక్కడ ఉండమని చెప్పాడు. ఎందుకని? నీకు ఇదే క్షేమం అమ్మా, మీరు ఇక్కడే ఉండండి, మీకు ఇది క్షేమకరమైన ప్రదేశం కనుక మీరు ఇక్కడే ఉండండి అంటే కప్ప అంది, ఓ పిచ్చిదానా, నువ్వు కాబట్టి ఇక్కడ ఉంటున్నావు, నేను ఎక్కడ బతకగలను అక్కడ బతక, నేను నేల మీదనే బతుకుతాను, నీటిలోనే బతుకుతానని కప్ప అందంట. అయితే వెళ్ళి ఒకసారి చూసిరా అమ్మా అందంట. చేప బయటకు వచ్చి చూసిందంట. చూస్తే ఏముంది, కళ్ళకి అంత పాపమే కనపడి, కప్పకి అంత పాపమే కనపడిపోయి బెగ అడుతున్నా దాన్ని తిడుతున్నారు. ఏంటి నీ గోల, నువ్వు అంటే వానవుతుంది మాకు గోల, ఏంటి గోల ఏంటి, నీ అరుపులు ఏంటి, కప్పను కూడా తిడుతున్నానంట. తిడుతుంటే ఎక్కడ చూసినా దాని కంటికి మాత్రమే పాపాలు కనపడుతున్నాయి. ఎప్పుడు వచ్చి అందంట చేపతో, ఏమ్మా వెళ్ళొచ్చావా, ఎట్ట ఉంది, ఏంటి చేప వెళ్ళిందంట. బయటికి వెళ్ళి వచ్చాక ఎలా ఉంది, అమ్మో నాకు నీళ్ళే హ్యాపీగా ఉన్నాయి, బయటికి వెళ్తే నేను నీళ్ళగా తట్టుకోలేకపోతున్నాను, 2 రకాలుగా ఉంది, నీళ్ళలో ఉంటే ఒక రకంగా ఉంది, బయటికి వెళ్తేనేమో మనుషుల పాపాలు, వారి లోకంలో ఉన్న పద్ధతులు, పాపాలన్నీ చూస్తుంటే నాకుండా బుద్ధి కావట్లేదు, అందుకే నేను నీళ్ళల్లోనే ఉంటున్నాను. ఎక్కువసేపు ఈ మధ్య ఎండలు కూడా బాగా వెళ్ళిపోయి ఉండలేకపోతున్నాను, అందుకే నేను ఒకరి మధ్య నీళ్ళలోనే ఉంటున్నాను. ఈ కప్పకున్న అంతే అందంట. అర్థమైంది ఇప్పటికైనా ప్రభు మమ్మల్ని ఎందుకు ఉంచాడు, ఇదే మాకు క్షేమము అని చెప్పింది నాకు చేప. అవునమ్మా, మీ దేవుడు గొప్పగమ్మా, మిమ్మల్ని నేవే ఉండమ్మా, నీకు చాలా మంచి ప్లేస్ అమ్మా, చల్లగా ఉంది, హాయిగా ఎటు కావాలంటే తిరిగి వచ్చి నీళ్ళు హాయిగా, బయటికి వెళ్తే మామూలు లేదమ్మో, నిజంగా 2 నిమిషాలు నువ్వు చచ్చిపోయినట్టు నన్ను కూడా చంపేస్తారా వీళ్ళు, మామూలు కాదు అని చెప్పి అన్నాక. దీని యొక్క నీతి ఏంటంటే, దేవుడు మనల్ని ఆ యొక్క చేపలని నీటిలో ఉంచితేనే దానికి బ్రతుకు. ఎవరికి దొరకదు, వేటగాడికి కూడా దొరకకుండా వెళ్ళిపోతుంది, అంత స్పీడ్ బరబర వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా మనం బైక్లు వేసుకొని మన వాళ్ళు ఎట్ట వెళ్తారో అంత స్పీడ్ తప్పించుకుంటూ వెళ్తాయి నీటిలో ఉంటే. ఒడ్డు మీద పడితే 2 నిమిషాలు దాని ఫ్యామిలీ కొట్టుకుంటుంది, అయ్యో అయ్యో అయ్యో. ఏం చేస్తారు, చనిపోయి సక్క తినేస్తారు. కాబట్టి ఇందులో నీతి ఏంటంటే, దానికి నీటిలో ఉంటే క్షేమకరం, మన ప్రభువులో ఉంటే క్షేమకరం. దానికి 2 స్వభావాలు కలిగి ఉన్నాయి కప్పకి. ఏంటంటే అది నీటిలోనూ ఉండగలదు, బయటను కూడా జీవించగలదు. అయితే 2 స్వభావాలు మనకు ఉండకూడదు. పాపం చేసేవాడు గుళ్ళోనూ ఉంటున్నాడు, కాసేపు అయితే బయట ఉంటున్నాడు. ఎక్కడేమో ఏసే అంటున్నాడు, అక్కడికి వెళ్ళి పాపాన్ని పాపేతూనే ఉన్నాడు. అట్లా 2 మనసులు కలిగినోడు ఎప్పుడు మారుతాడు, ఎప్పుడు మార్చుకోగలుగుతాడు, మార్చుకోలేడు. కాబట్టి చేప ఒక మనసే కలిగి ఉంది. ప్రభు నాకు చెప్పాడు కాబట్టి నేను ఏడే ఉంటాను, నేను బయటికి రానుంది. కాబట్టి మనం కూడా వాక్యంలో ఉన్న మనం ఎవరన్నా వచ్చి మనం చెడగొడతా చూస్తే, బాబు మాకు ప్రభు ఈ వాక్యం చెప్పాడు, ఈ వాక్యాన్ని దాటి నేను రాను, ఈ వాక్య ఆహారం నాకు క్షేమకరం కాబట్టి ఈ వాక్య ప్రకారం నేను నడుచుకుంటాను, నువ్వు చెప్పింది ఏది కూడా నేను వింటే ఇక నరకానికే, నేను నీ మాట ఎక్కించుకున్నానా
ఇక నరకానికి. కాబట్టి ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, తన ఇంటికి తన కుటుంబ సభ్యుల కొరకు హఠాత్తుగా సడన్గా ఉంచేస్తాడు. తన కుటుంబ సభ్యుల కొరకు, నీ కోసం నా కోసం కాదు, తన కుటుంబ సభ్యులు తన కుటుంబ సభ్యులు ఎవరవుతారు? ఆయన అంగీకరించిన వారు, మారి మనసు పొందుకున్నవారు, పరిశుద్ధాత్మ సహవాసం ఉన్నారు, ప్రభు బైబిల్లో లేఖనంలో రాసిన విధంగా నడుచుకున్న వారే ఆయన ఇంటి వారు. కాబట్టి ఫస్ట్ సారి ఎందుకు వచ్చాడు? ప్రతి వాడి కోసం వచ్చాడు, ప్రతి పాపి కొరకు వచ్చాడు. రెండవసారి మాత్రం ఆయన ఇంటి వారి కొరకు, ఆయన ఇంటి వారు పాపం లేని వారు, వారి కొరకే నేను వచ్చాను మాట్లాడు. ఇంకొక మాట, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనం చూడాలి. రేపు మనం కూడా చనిపోయాక ఎట్లుండం, మనం దేవదూతలు డ్రెస్ చేసుకుంటాం, దేవదూతలు లాగుంటాం, చక్కగా దేవదూతల రూపంలోకి వెళ్ళిపోతాం, ఎట్లా ఉన్నాం చక్కగా చాలా ఉంటాం అక్కడ మహిమతో. ఎందుకంటే దేవుని మహిమ మన మీద ఉంటుంది కనుక ఆయన మహిమ వస్త్రాలు మనం ధరించుకొని ఆయన ఉన్నట్లుగా ఆ ముఖం మనం చూడగలుగుతాం. ఇక్కడ రకరకాల వాళ్ళు ఉంటున్నారు, కాసేపు కరుణామయ పాస్ట్, కాసేపు దయామయ పాస్ట్, రకరకాల ఫేసులు. ఒక ఫేస్బుక్ ఫోటోలు ఒక మనిషితో తీస్తున్నారు అందరూ. ఎంతమంది మనుషులు ఉన్నారు అందులో? చాలామంది గెటప్, ఇంగ్లీషు ఫోటోలు ఉన్నాయి, తెలుగు ఫోటోలు ఉన్నాయి, సూపర్ స్టార్ కృష్ణ గారి ఫోటోలు కూడా ఉన్నాయి, శాంతి సందేశ్ ఆయన కూడా దేవుడేనా చెప్పండి? గెటప్ వేసాడు, ఆ పాత్రను పోషించాడు, అయిపోయింది లైఫ్. ఆయనే దేవుడు అనుకుని ఆయన కలగడు ముఖ్యత్వా. కాబట్టి రేపొద్దున అంత్యక్రీస్తు బయలుదేరి అదే గెటప్ వేసుకొని బయలుదేరి వస్తే ఈయనే క్రీస్తు అని మనం పిచ్చిగా అంబరిస్తే అపవాదిని అంబరించినట్టే. కాబట్టి విగ్రహాల నుంచి విడిపించబడి ఆ చేప ఏ రకంగా కప్పక ధైర్యంగా చెప్పిందో మనం కూడా అయ్యా లేఖనంలో ఏముందో మేము దాన్నే పాటిస్తాము, లేఖనంలో ఏమైతే రాసి ఉందో మేము దానికే తలొగ్గుతాం అని చెప్పి మనం ఇతరులకు చెప్పువారు. మన ఖచ్చితంగా దేవుడు చెప్పిన మీతో చదివించిన ప్రతి మాట నేను సొంతగా చెప్పిందా? ప్రతి మాట వాక్యంలో అక్కడ రాయబడి ఉంది. మీరు నా మాటనే విన్నారు, నా రూపం మీరు కలిగి లేరు, నా రూపమును మీరు లోకంలో ప్రత్యేకంగా తయారు చేసుకోకండి. ప్రత్యేకంగా తయారు చేసుకుంటే మీరు ఏమిస్తారు? రేపు డైరెక్ట్గా నేను వస్తే నన్ను ఏం చూస్తారు? నేను వచ్చినా వాళ్ళు అనుకుంటారు అందులో ఉందనుకుంటారు. రేపు పొద్దున్న నేను మీ దగ్గరికి వచ్చి రెండమ్మ మేము పల్లవరాజుని తీసుకెళ్తానంటే నువ్వు కాదు క్రీస్తువి, మాకు కూడా ఉండాలి, ఈ స్టిల్లో ఉండాలి, ఆగే. రేపు పొద్దున ఆయనే స్వయంగా వచ్చి రెండమ్మ రండి ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తా రాజకీయ నాయకులు బస్సులు ఎక్కడన్నా మాకు మీటింగ్ ఉంది రండి, పులిహార పట్ల భోజనాలు ఉన్నాయని బస్సులు అన్నీ మన ఊళ్ళో పెట్టి తీసుకెళ్ళినట్టుగా ఆయన కూడా పర్లవ రాజ్యానికి రెండమ్మ రండి అని గ్యాదర్ చేస్తాడు. గ్యాదర్ చేస్తే మేము రాము, నువ్వు అంత్యక్రీస్తువి, నిజమైన ఒకటి ఉంటాడు, ఆవిడ నిజమైన అని మీరు చెప్తారు. ఎందుకంటే ఇప్పటి నుంచి ఆ మైండ్లో ఎప్పుడో పాతుకుపోయింది. ఇది నా తల్లిదండ్రులు నాకు నేర్పిన కాడి నుంచి ఇదే ఫోటో నా మైండ్లో ఉంది. కాబట్టి ఆయన ఏమనుకుంటాను, ఆయనే ప్రభు. మా అమ్మమ్మ ఎవరు నాకు తెలుసా? ఆ ఫోటో చూపించి ఇదిగో మీ అమ్మమ్మ అంటే తెలుసు. కొట్టగా నాకు ఏం తెలిసి దువ్వులో మా అమ్మ ఎవరో మా నాన్న తల్లి పర్స్ అంటే కొద్దిగా తెలుసుద్ది. అసలు మా నాన్న వాళ్ళు ఎవరు తెలిసింది, మా అమ్మ వాళ్ళు ఎవరికి తెలిసింది వచ్చాక కానీ తెలవదు. మా అమ్మ మా నాన్న వాళ్ళు ఆదవుతారు, వీళ్ళు మాయవుతారు, వీళ్ళు చుట్టారు, ఎవరికి తెలిసింది? తెలియదు కదా. అట్లాగే ప్రభు కూడా రేపు నిజమైన వాడు అయితే ఎవరికి తెలుసు? నిజం. అందుకే అన్నాడు ఆయన ఉన్నట్లుగానే రేపు మనం చూడాలంట. ఆయన ఉన్నట్టుగా రేపు నువ్వు చూడాలంటే ఇప్పుడు ఉన్నది డిలీట్ చేయి. ఇప్పుడు నీ మైండ్లో ఉన్న ఆ రూపాన్ని డిలీట్ చేస్తే రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన రూపాన్ని మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి కోటి కాంతులు గల సౌందర్యవంతుడిని తగ్గించి బొమ్మేస్తున్నారు ఆయన. ఎందుకంటే నీ 10 ఫోటోలు నువ్వు తీసుకుంటే అందులో 9 ఫోటోలు డిలీట్ చేసి బాగున్నది నీ ఫోన్లో పెట్టేసుకుంటున్నావే అని నీకన్నా తీసేసినాడు ఆయన, నీకైనా తక్కువంతుగా ఆయన ఫోటోని తగ్గి ఆ ఫోటోని మనం ప్రార్థన పూజిస్తున్నాం అంటే మనం ప్రభువుని ఎంతో తగ్గించి వేసాం. ఆ ఫోటో ఇక్కడ గీసిన ఈ చిత్రకారుడు ప్రభువుని తగ్గించాడు, ఆయన లెవెల్ని తగ్గించి మరి గీశాడు. అక్కడ ఆయన లెవెల్ అదేనా? ఆయన ఫోటోగ్రఫీ అదేనా?
కోటి కాంతుల కన్నా మించిన వాడు నా తండ్రి. కాబట్టి ఆయన ముఖమును మనం ఎవరు చూడలేదు. రేపు చూస్తాం. ఆయన తన ఇంటికి వచ్చినప్పుడు, ఆయన ఫ్యామిలీ కోసం వచ్చినప్పుడు, ఆ ఫ్యామిలీ మెంబర్గా మనం ఉన్నప్పుడు అప్పుడు చూస్తాం ఆయన మనం. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు ఈ యొక్క దాన్ని విడిచిపెట్టమని. రేపు మనం ఆయన రూపాన్ని మనం చూడాలంటే ఇప్పుడు మన మైండ్లో ఉన్నది తీసేయమని, విగ్రహారాధనకి దూరంగా ఉండమని దేవుడు ఇక్కడ రాసిచ్చిన ప్రతి వాక్యం ద్వారా మీ ద్వారా చదివి నేను వినిపించి, కాబట్టి ఆ వాక్యాన్ని చదువుకుంటే కదా పాటించాలి. వచ్చే వెళ్ళి అన్నది కాదుగా, ఈ పట్టుబట్టి ఈ దినం ఈ వాక్యాన్ని ప్రభు మాట్లాడించాడు. కాబట్టి ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నేను చేసిన నేను ఎలా చేసిన కాలంలో పడేశారు ఎవరికి ఆ యొక్క మళ్ళీ వాడికి పాటించకుండా. కాబట్టి అది దూరంగా ఉంచి ఆకాశం వైపు చేతులెత్తి ప్రభు నీవే నా దేవుడు అని ఆకాశం వైపు చేతులెత్తి మాట్లాడి పలుకుతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అయితే పలకడు, 100% పలకడు. అక్కడ ఆకాశం వైపు చేతులెత్తి ప్రభు నీవే నా దేవుడు విశ్వాసంతో వింటే ఆయన స్వరాన్ని కనపడు. ఆ స్వరాన్ని నేను ఎన్నోసార్లు విన్నాను స్వరాన్ని. కాబట్టి దేవుడు చెప్పిన మాట మనం పాటించాలని ఈ యొక్క వాక్యంలో దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు. ఇచ్చిన మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుగాక. హల్లెలూయా.